సిద్దిపేట జిల్లా మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 13 మంది విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది 108 అంబులెన్స్ సహాయంతో విద్యార్థినులను హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. సమాచారం అందుకున్న కేజీబీవీ డీసీఓ నర్మదా, మద్దూరు ఎంపీడీఓ రామ్మోహన్, చేర్యాల సీఐ రమేష్ నాయక్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడానికి హాస్టల్లో ఆహారం కలుషితం కావడం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే కేజీవీబీ హాస్టల్ నుంచి ఒక 13 మంది స్టూడెంట్స్ ఈరోజు మనకి నైట్ టైంలో మనకి వామిటింగ్స్ తర్వాత కడుపు నొప్పితోటి మన దగ్గరికి వచ్చారు. అయితే మన దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వైటల్స్ కానీ అవన్నీ కానీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా మనకి పెయిన్ అబ్డామైన్, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక 5 to 4 times వామిటింగ్ సెన్సేషన్ తోటి కొంతమంది వామిటింగ్స్ తోటి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వైటల్స్ కూడా స్టేబుల్గానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అయితే దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా ఫుడ్ వల్ల కావచ్చు, లేదు అని చెప్పేసి అంటే కలుషితమైన నీరు వల్ల కావచ్చు. సో వీటి వల్ల మనకి ఏంటంటే ఇక్కడికి వీళ్ళు మెయిన్ ఈ కడుపు నొప్పి తర్వాత వామిటింగ్స్ తోటి వచ్చారు. అందరికీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరి వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి అండ్ పేషెంట్స్ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది.